కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల మందులపై అత్యుత్తమ డిస్కౌంట్ తో ఫోన్ నంబర్ 8712613575. మహేష్ కుమార్ గౌడ్ గారు జనహిత పాదయాత్ర సందర్భంగా మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి సమాధానం చెప్పలేక ప్రజల ముందు దోషిగా అదేవిధంగా ఏ విషయాలైతే పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడేటో దానికి సమాధానం చెప్పలేక ప్రజలను తప్పుదోవ పట్టించే అలవాటు ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు అదే మూసలో అదే విధంగా మళ్ళీ ఈరోజు కూడా నిన్న మాట్లాడుతూ ఉన్నారు. పిసిసి అధ్యక్షులు గారు మాట్లాడిన దాన్ని మీకు చాతనైతే సమాధానం చెప్పాలి, కానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి దానికి వేరే రంగు పూడ్చి మళ్ళీ ఏ మెట్ల మీద నుంచి అయితే ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించి అలా చలామణి అవుతున్నాడో అదే పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. పిసిసి అధ్యక్షులు గారు ఏం మాట్లాడినో ఓట్ చోరీకి సంబంధించి మహారాష్ట్రలో ఒక సింగిల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఓట్ల గురించి మాట్లాడుతూ అదేవిధంగా కరీంనగర్లో కూడా రామచంద్రాపురి కాలనీకి సంబంధించి ఒక హౌస్ నెంబర్లో స్పష్టంగా ఓటర్ లిస్టును కూడా పిసిసి అధ్యక్షుడు గారు చూపించడం జరిగింది. మేము కూడా చూపిస్తా ఉన్నాం. స్పష్టంగా ఒకే హౌస్ నెంబరు 9-5-379/10 దీనిలో బై 1 వేసుకుంటే మళ్ళా 30 ఓట్లు 28 ఓట్లు పక్క పొంటి ఒక రేకుల షెడ్ ఉంటుంది. ఇదే హౌస్ నెంబర్ బై 1లో దీనిలో మొత్తం పిచ్చి చెట్లు పెరుగుంటాయి. ఇట్లా బై 1 బై బిలో అన్ని కలిపి దాదాపు 80 ఓట్లు ఉంటాయి. ఇలా మొత్తంగా నివసించేది 7 నుంచి 8 మంది కాదు. దీనికి ఏం సమాధానం చెప్పగలిగితే దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాము, దానికి మాకు సంబంధం లేదని చెప్పాలి. కానీ దాన్ని వేరే రకంగా పిసిసి అధ్యక్షులు గారు మాట్లాడింది, మేము దేవుళ్ళను పూజిస్తాం కానీ దేవుళ్ళను రాజకీయాలకు ఓట్లకు సంబంధించి మేము ఎక్కడ కూడా ఆడుకోము, మీరు ప్రతిదానికి దేవుళ్ళను ముందుకు తీసుకొస్తారని చెప్పి మాట్లాడుతుంది తప్ప మీరు చేసినటువంటి కరీంనగర్కు ఏం తీసుకొచ్చినావు? 7 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఉన్నావు. 2 సంవత్సరాల నుంచి కరీంనగర్కు ఒక ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చినావా? ఒక అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేసినావా అని అడిగిండు. దానికి సమాధానం చెప్పలేక దాన్ని మళ్ళీ ఏ విధంగా అయితే మతాలను కులాలను వాడుకునేటువంటి బీజేపీ మళ్ళీ దీన్ని అక్కడికి తీసుకొచ్చి ఇలా మొత్తం దాని మీదనే మాట్లాడినట్టు ఇలా ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం ఇది మంచిది కాదు అని చెప్పి బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 45 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోస్తూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పార్టీకి 45 సంవత్సరాలుగా భుజం మీద జెండా దించకుండా నిబద్ధతతోటి ఇలా కాంగ్రెస్ పార్టీకి అంచెలంచెలుగా ఎదిగి అధ్యక్షుడైనటువంటి ఒక బీసీ నేతను ఇలా అవమానపరిచే విధంగా, ఎన్నికల్లో గెలవలేదనే విషయాన్ని అవమానపరిచే విధంగా ప్రధాన రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ప్రజలు ఎన్నుకుంటారా? ఎమ్మెల్సీగా కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎన్నుకున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఎన్నుకున్నట్టు లెక్క. అదేవిధంగా అది ఒక్కటే కాదు, 45 సంవత్సరాలు ఎన్నో ఒడిదొడుకులు తిని ఇవాళ ఒక పిసిసి అధ్యక్షుడిగా ఒక బీసీ నేత ఉంటే ఒక బీసీ వై ఉండి మీరు జీర్ణించుకోలేకపోతే మరి ఏ విధంగా మీరు ప్రజలకు సమాధానం ఏమి మెసేజ్ ఇస్తా ఉన్నా చెప్పి అడుగుతా ఉన్నాం. మేము సంతోషిస్తా ఉన్నాం. ఒక నిబద్ధతతోటి 45 సంవత్సరాలు కాంగ్రెస్ జెండాను భుజం మీద దించకుండా ఉన్నటువంటి మా పిసిసి అధ్యక్షుడు మాకు అధ్యక్షుడిగా ఉన్నాడని
మహేష్ కుమార్ గౌడ్ మాకు అధ్యక్షుడుగా ఉన్నారని మేము సంతోషిస్తున్నాం. కానీ బీసీ నేతగా మీరు జీర్ణించుకోలేకపోతా ఉంటాం. ఇది మీ నైజం అని చెప్తా ఉన్నాం. ఇదే విధంగా మీరు 42% రిజర్వేషన్లు కూడా ప్రదర్శిస్తా జరుగుతా ఉంది. దాన్ని 10% ముస్లింలకు దానిలో రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారని చెప్పి వాళ్ళ ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం 1.8% మాత్రమే పేద ముస్లింలకు పోతా ఉంటే దాన్ని 10% అని చెప్పి ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టించి ఏ విధంగా లబ్ధి పొందాలనే విషయంలో బండి సంజయ్ కుమార్ ఇచ్చిన వాళ్ళు ఈ దేశంలో లేరు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి బీసీ బిల్లు విషయంలో కూడా ఒక బీసీగా మీరు దీన్ని కూడా ఈ విధంగా వాడుకోవడానికి చూస్తే దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి కోరుతాం. అదేవిధంగా ఓటు చోరీ విషయంలో కరీంనగర్ లో కూడా ఎక్కడెక్కడైతే బీజేపీకి వీక్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సెలెక్టెడ్ గా ఓటర్ను నమోదు చేసి దీంట్లో కూడా మేము చూపించిన హౌస్ నెంబర్ లో కూడా బీజేపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి హౌస్ నెంబర్. ఇట్లా చాలా ప్రాంతాల్లో మీరు మళ్ళీ దీన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓటు వేసిన వారిని అవమానపరుస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కరెక్ట్ ఓటు వేసిన వాళ్ళని మేము ఇక్కడ కూడా దీన్ని రాహుల్ గాంధీ గారితో పాటు ఇక్కడ ఎవరు కూడా అనట్లే. ఏదైతే ఆ మెజారిటీ మీరు తీసుకున్నారో ఆ మెజారిటీ అనేది ఓటు చోరీకి సంబంధించినటువంటి మెజారిటీ అని చెప్తా ఉన్నాం. గెలుపుకు కొత్త మెజారిటీ మాత్రమే ఉంటది. ఓట్లు వేసిన వాళ్ళందరూ ఎక్కడ అన్నారు దాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ గెలుపుకు సంబంధించినటువంటి ఏదైతే తేడా ఉందో అవే ఓటు చోరీకి సంబంధించినవి. దాన్ని కూడా ఏమంటారు, ఒక వ్యక్తి 2 అక్కలు ఎట్లా ఓటేస్తారంటారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఓట్లు అనేటివి ఒక్క రోజులో జరిగేటివి కాదు. ఇలా కార్పొరేషన్ ఎలక్షన్ లో ఓటేస్తాడు, మళ్ళా రూరల్ కి సంబంధించిన ఎలక్షన్లు ఇదే వ్యక్తి ఓటేస్తా ఉన్నాడు. ఆడికెళ్ళి డంప్ చేస్తే ఈడేపిస్తారు, ఈడికెళ్ళి డంప్ చేసి ఆడే వేపిస్తారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి జరిగినాయి, పార్లమెంట్ ఒకసారి జరిగినాయి. ఇట్లా రకరకాలుగా లబ్ధి పొందుతూ ఓటు చోరీకి పాల్పడుతున్నా కానీ ఇవాళ మీకు బయట పెడితే భరించలేక అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్న బండి సంజయ్ కుమార్ గారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు మాట్లాడే క్రమంలో మీరు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఒక బీసీ నాయకుడు బీసీసీ అధ్యక్షుడిగా ఉంటే మీ పార్టీలో బీసీగా నువ్వు ఎదుగుతూ మీ పార్టీ నిన్ను పక్కకు పెట్టి కిషన్ రెడ్డికి ఇస్తా ఉంటే కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నేతను ఎత్తబెట్టుకుంటే మీరు అతన్ని విమర్శించడానికి నోరెట్లు వచ్చింది అడుగుతాం. వాస్తవాలకు సమాధానం చెప్పాలి కానీ వ్యక్తిగతంగా దాడికి పాల్పడడం, వ్యక్తిగతంగా వారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు దయచేసి ముఖ్యంగా బీసీ నాయకులు, బీసీ ప్రజా సంఘాలు, ప్రజలు దయచేసి దీన్ని ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది. ఈ విధమైనటువంటి పద్ధతి మంచిది కాదని చెప్తా ఉన్నాం. మిమ్మల్ని ఏమన్నాడు, వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీకుంది. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. అది కాకుండా వ్యక్తిగత దాడికి, వ్యక్తిగతంగా మరి మాటలు మాట్లాడి అదేవిధంగా దిష్టిబొమ్మ వ్యక్తం చేయడం, అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను మేము మా పిసిసి అధ్యక్షుడు కరీంనగర్ జనహిత పాదయాత్రకు వస్తే పెద్ద ఎత్తున మేము వెల్కమ్ చేయడానికి మేము ఫ్లెక్సీలు కట్టుకుంటే పెట్రోల్ వచ్చి కాలబెడతారా? ఏం తమాషాలా? ఇక్కడ చాతగా కూడా కూర్చున్నాం అనుకుంటారా? మేమే కూడా అదే విధంగా మీ ప్రోగ్రాంలు ఉన్నప్పుడు, మీ కార్యక్రమాలు, మీ నాయకులు ఎవరన్నా వచ్చినప్పుడు, మీరే వచ్చినప్పుడు కట్టిన ఫ్లెక్సీలను మేము ఇదే పద్ధతిలో కాలబెడితే మాకు చేత కాదా? ఈ విధమైనటువంటి సంస్కృతి మంచిది కాదని చెప్తా ఉన్నాం. ఈ విధమైనటువంటి పద్ధతి మంచిది కాదని చెప్తా ఉన్నాం. మాకే చేతగాక కాదు.
కాబట్టి ఈ సాంప్రదాయాన్ని మా నాయకులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఒక బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు నీ దగ్గర సమాచారం లేకపోతే సమాచారం అధికారుల దగ్గర తీసుకొని సమాచారం చెప్పు. అంతేగాని మా అధ్యక్షుడు ఫోటోను డైరెక్ట్ పెట్రోల్ వచ్చి ఫ్లెక్సీని అంటిపెట్టడం, ఏమో మాట్లాడేదని తప్పుదో పట్టించి ఈ దిష్టిమోగాలు పెట్టడం, 20 నిమిషాల్లో మేము చేసిన పని మనం ఏం చేసినాం, అంతకంటే డబుల్ చేసే శక్తి మాకుంది. మీ సంఖ్య ఎంత, మా సంఖ్య ఎంత? ఒక్కసారి ఇటువంటి చర్యలకు పాటు పడితే ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రాత్రిపూట పాదయాత్ర జరిగింది. ఈర్ష్యతోటి, ద్వేషంతో, ఓర్వలేక ఇటువంటి మాటలు మాట్లాడితే పిసిసి అధ్యక్షులు గారు మా ఏసీసీ జనరల్ సెక్రటరీ గారు వచ్చారంటే అక్కడ బ్రహ్మరథం పట్టిన ప్రజలు, మంగళారతులతో ప్రజలు మంగళారథం పట్టారు. అదేవిధంగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి వెళ్ళి ఒక ఇందిరమ్మ ఇంటి ఇచ్చినటువంటి పని జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి అక్కడ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఛాయ్ తాగి వాళ్ళ సంతోషాన్ని పంచుకున్నారు. అదేవిధంగా ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళారు. ఇవన్నీ కూడా ఏం లేదు, చీకట్లే నడిచిండ్రు. ఇంత ఓర్వలేనితనం పనికిరాదు. బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగినటువంటి మా పిసిసి అధ్యక్షుడు గారి జనహిత పాదయాత్రను తక్కువ చేసి చూపించడం. ఇంకో ఆయన మాట్లాడుతాడు, మొన్నటిదాకా కాంగ్రెస్ నుంచి, తర్వాత బీఆర్ఎస్ నుంచి, మొన్న బీజేపీలోకి వచ్చినటువంటి నాయకుడు రేపు ఎక్కడితో తెలియదు. అసలు ఆ పాదయాత్రలో మందే లేరు. ఏడకెళ్ళి చూసినా మంది లేచి గెలవడం ఏది పడుతుంది, చిన్నగా చేసి చూపాలా. ఇవాళ దేనికుంటే ఇవాళ ఈ డబ్బా కొట్టాలా, రేపు ఇంకో డబ్బా, రేపు వెళ్ళండి. ఇవన్నీ కాదు. ఈ డబ్బాలు చేంజ్ చేసేది దాన్ని ఓడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కొన్ని వేల మంది మేమే నడవలేకపోయినాం ఆ మందిలో. కొన్ని వేల మంది ఇక్కడే మొత్తం నియోజకవర్గంతో పాటు తప్పకుండా మా పిసిసి అధ్యక్షులు వచ్చారు, మా ఏసీసీ జనరల్ సెక్రటరీ వచ్చారు, మంత్రులంతా ఉంటే కార్యకర్తలంతా కూడా ఉత్సాహంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి పూలు చల్లుతూ ఉంటే అవన్నిటిని కూడా ఏం లేదు, మందే లేరు, జనం లేని జనహిత పాదయాత్ర అని చెప్పి మాట్లాడతాం. ఇది మీ యొక్క కుళ్ళు రాజకీయాలు, మీ యొక్క ఓర్లో లేని తనాన్ని పరాకాష్ట. ఇది ఇప్పటికైనా చెప్తా ఉన్నాం. ఓట్ చోరీ వల్ల మా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీకి సంబంధించినటువంటి ఆధారం బయట పెట్టిండో మేము చూపించింది ఇది ఒక్కటే. కరీంనగర్ లో కూడా చాలా ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో చాలా ఇళ్లలో తీస్తే 30, 40, 50, 60, 70 ఓట్లు కూడా వెళ్తాయి. ఇప్పటికి మేము ఛాలెంజ్ చేస్తాం. ఇది ఒక్కటి మాత్రమే, 100 తీస్తాం. ఎక్కడెక్కడ ఓట్లతోటి 200-300 ఓట్లు నమోదు చేసుకొని ఎవరెవరు ఎక్కడ ప్రజాప్రతినిధులుగా చలామణి అవన్నీ కూడా బయట తీస్తాం. ఇది ఒక ఉద్యమం. ఇది మా రాహుల్ గాంధీ గారు ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి పిలిపించి ఇలా అమలు పరుస్తా ఉన్నాడో మేము ఏదో టైం పాస్ చేసేది కాదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని అంతా చేసింది. కేంద్రంలో మీ చేతిలో ఉంది, దానికి ద్వంద్వ వైఖరి అంటారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మేము ఆ బిల్లు పాస్ చేయకపోతే ద్వంద్వ వైఖరి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీ చేతిలో పెడితే దాన్ని తప్పుదోవ పట్టించి ఇవాళ బీసీల నోటికాడు బుక్క లాక్కొని తమాషాలు చేస్తున్నారు. మీరు మమ్మల్ని విమర్శించే హక్కు ఉందా అని అడుగుతాం. ఎందుకు దాని మీద మీరు స్పందించరు? కాబట్టి ఇటువంటి దొంగ మాటలు, ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, ఓర్వలేనితనం ఇవన్నీ కూడా బంద్ చేసుకొని
కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి 7 సంవత్సరాలుగా నువ్వు ఏం చేసినామో మా పిసిసి అధ్యక్షుడు అడిగిన దానికి సమాధానం చెప్పు. 42% రిజర్వేషన్ సంబంధించి బీసీ నేతగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో నీ పాత్ర ఏందో చెప్పు. దానికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకు. ఓటు చోరీకి సంబంధించి ఇవాళ మేము చూపిస్తున్నట్టు ఆధారాలే కాక ఇంకా 100 ఆధారాలు చూపిస్తాం. దాని మీద నీ స్పందన చెప్పు. అంతేగాని ఓటేసిన వాళ్ళ దాని గురించి వాళ్ళ తప్పుదో పట్టిస్తాం, లేకపోతే 42%లో 10% అని తప్పుదో పట్టిస్తాం ముస్లింస్లో. కానీ అదేవిధంగా దేవుళ్ళ మీద మాట్లాడినటువంటి పిసిసి అధ్యక్షుడు కానీ దేవుళ్ళ మీద మాట్లాడని చెప్పి వారి మీద తప్పుదో పట్టిస్తావు. ప్రతిదానికి బైపాస్ చేసి ప్రజలను తప్పుదో పట్టడంలో వెన్నెతో పెట్టిన విద్య బండి సంజయ్ కుమార్. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతి మార్చుకొని ఇప్పటికైనా సరి అయినటువంటి సమాధానం ప్రజలకు చెప్పాలా. అవమానపరిచే విధంగా ఒక బీసీ నాయకుడిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి పిసిసి అధ్యక్షుని సీట్లో కూర్చోబెడితే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొకసారి మా నాయకుల ఫోటోల జోలికి కానీ మా నాయకుల సంబంధించినటువంటి దిష్టిబొమ్మలు కానీ ఎక్కడన్నా ఈ పని నిన్న చేసినటువంటి పని చేస్తే ఒక్క ఫ్లెక్సీ కూడా కరీంనగర్లో ఉండని అని చెప్పి హెచ్చరిస్తాం. ఇంకో రేకుల షెడ్, ఇది ఒక ఆర్సీసీ ఇల్లు, అన్ని కలిపి దాదాపు 80 ఉంటుంది. ఇది మీరు చూడండి, ఇది ముంగటంతా పిచ్చి చెట్లు పెరిగి ఉంటాయి. ఇది 2 రూమ్ల రేకుల షెడ్. మామూలు పెద్దదేమని చిన్న, దీంట్లో మనుషులే నివసిస్తలేరు. ఇట్లా చాలా ఉన్నాయి, ఇంకా అన్ని తీస్తాం.